వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోతే ఆ ప్రేమికులు చనిపోతారు, లేదా పెద్దలను ఎదిరించి పారిపోతే వాళ్ళను చంపేస్తారు. చాలా ప్రేమ కథల్లో ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ ఖమ్మంలో ఓ ప్రేమ జంట కథ వీటికి కాస్తంత భిన్నంగా ఉంది. ప్రేమించిన అబ్బాయి మోసం చేశాడంటూ ప్రియురాలు చనిపోతే, ప్రియురాలు చనిపోయిందన్న మనస్తాపంతో ప్రియుడు కూడా ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. జూబ్లీపురాకు చెందిన కస్తూరి, రమణగుట్టకు చెందిన సందీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరువేరు కావడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లడంపై ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రేమ జంట మధ్యలోకి మరో వ్యక్తి ఎంటర్ అవడంతో చివరికి వీళ్ల జీవితాలే మారిపోయాయి. సందీప్తో పరిచయం కంటే ముందే తన బావ పీటర్ను కస్తూరి ప్రేమించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలోనే సందీప్ కస్తూరిల మధ్య దూరం పెరిగినట్టుగా తెలుస్తోంది. తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేని కస్తూరి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇదే క్రమంలో మే 30వ తేదీన ఇంట్లోనే ఉరివేసుకుంది. అంతకుముందే తన మరదల కోసం సందీప్ తనను దూరం పెట్టాడని స్టేటస్ పెట్టి లైవ్ సూసైడ్కు పాల్పడింది. సందీప్ వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని కస్తూరి తల్లి ఆరోపిస్తోంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న సందీప్ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కస్తూరి తల్లి ఆమె బావ పీటర్ తనను చంపుతామని బెదిరిస్తున్నారని, కస్తూరిని కూడా వేధించడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చారు. ఎవరి వల్ల అంటే పీటర్ వాళ్ళ మమ్మీ వల్ల వీళ్ళిద్దరు టార్చర్ చేసుకుంటే నేను మందాగిన వారిద్దరు నన్ను చంపుతా అని చెప్పేసి ఉంటున్నారు. ఎవరెవరంటే ఫస్ట్ వాళ్ళ మమ్మీ పీటర్. తను లేనప్పుడు నేను పోవాలని డిసైడ్ అయ్యా. మరోవైపు కేసును నిర్వీర్యం చేయడానికి సందీప్ సూసైడ్ డ్రామా ఆడుతున్నాడని కస్తూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సందీప్ మోసం చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని, అందుకు సంబంధించి వాట్సాప్ స్టేటస్లను కూడా చూపించారు. లేదు నాకు బిడ్డ కస్తూరిని మేము గురి చేయలేదు. అసలు మా అమ్మాయిని కూడా నేను అడగలేదు. సందీప్ అసలు ఎవరు తెలీదు, నాకు తెలియదు. అసలు అతను ఎట్టుంటాడో కూడా నాకు తెలియదు. ఏ రోజు కూడా వాడి విషయాలు మేము అడగలేదు. నా బిడ్డను కూడా నేను గురి చేయలేదు. కాకపోతే పెళ్లి చేస్తాం అనుకున్నాం, కానీ సందీప్ అయితే కాదు. మేము సంబంధాలు చూద్దాం అనుకున్నాం తప్ప అబ్బాయిని అయితే పెళ్లి చేద్దామని నేను అనలేదు. నా బిడ్డని మేము ఏది ఇచ్చుతున్నామని వాడు చెప్తాడు కదా. అసలు వాడి ముఖం నాకు ఒక్కసారి చూపియండి, నేను చూస్తా. ఒక్కసారి చూపియండి, వాడి ముఖం కూడా నాకు తెలియదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. సందీప్ కుటుంబ సభ్యులు మాత్రం కస్తూరి తల్లి వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొస్తున్నారు. సందీప్ కస్తూరి ప్రేమ విషయం తెలిసి కూడా కస్తూరిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసిందని అంటున్నారు. అంతకంటే గతంలో కూడా ఊరేసుకుంటే వాళ్ళ అమ్మ స్పష్టంగా తీసిందంట. ఆ పాపది కూడా ఇంకోసారి వేసుకున్నప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ పాప వేసుకుంటే అలా తల్లి స్పష్టంగా తీసిందంట. మరి అప్పుడు ఆ తల్లిగా చెప్పాలి, లేకపోతే మాకు చెప్పాలి సమాచారం. వరే బాబు, మీ బాబు మా పాప అమ్మడబడతాడు, మీరు మానుకుంటారా లేదా, లేకపోతే నా కొడుకు మీద మా కుటుంబ సభ్యులు కంప్లైంట్ పెట్టాలి. నీకు అన్ని తెలిసినాక ఇప్పుడు తెలియదని నాటకం చేసి నీ బిడ్డ తెచ్చింది నా కొడుకుని చంపడానికి ప్రయత్నించుకొని నీ ఎల్లుడని మీరు ఏ కేస్తే నాకు అభ్యంతరం అని చెప్పాను నేను. నువ్వే అన్నాడు బీసీలు మా ఇంటికి రావద్దు, మా ఇంటికి పోవద్దు, మీ పీటర్కి అనే పిల్లగాడికి ఇచ్చేస్తా బావ, నేను ఎవరికి నువ్వు మర్చిపోవాలని చెప్పిన తల్లి. మరి నాకు మా బాబు ఏదింపు చేస్తాను అనుకుంటున్నాను. మా బాబు ఏదని చెప్పి మీ పెద్దలు ఉన్నాం కదా, సరే మా కాడ రావాల్సిన లేదు. పోలీస్ స్టేషన్ చట్టపరంగా ఇప్పుడు ఎట్లా చేశారు మీరు? అదే వీడియోని తీసుకుపోయి కోర్టులో మీరు స్టేషన్కి అప్పచెప్పొచ్చుగా. ఆ రోజు మా బాబుని అరెస్ట్ చేస్తారు కదా. అరే నువ్వు పోకురని చెప్తారు. అరే ఇద్దరు ప్రాణం బండి, నీ బిడ్డ ప్రాణం బండి. ఈ మొత్తం స్టోరీలో బయలుపోయింది కస్తూరి మాత్రమే. ప్రేమించిన వాళ్ళు మోసం చేశారా, లేక కన్నవాళ్ళు ఒత్తిడి చేశారో తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో బ్రతకలేక ఆమె తనువు చాలించేస్తారు. అందుకే అమ్మాయిలు ప్రేమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే స్టే క్లిక్ డౌన్ ఆన్ టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.